భీమవరంలో జరగనున్న ఆక్వా రైతులకు అండగా కార్యక్రమానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ప్రస్తుతం ఇదే విషయమై మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు ఉన్నారు. సార్, ఈ రోజు ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు? కార్యాచరణ ఏం లే. ఇవాళ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఆక్వా రైతుల ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎప్పుడూ లేనట్టుగా ఆక్వా సంక్షోభం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని కాకుండా యాజమాన్యాల పక్షాన కొమ్ము కాస్తున్నారు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైతులు రోడ్డెక్కారు. 40 ఏళ్ళలో ఎప్పుడూ లేనటువంటి ప్రకృతి వైపరీత్యాన్ని చూస్తున్నారు. సహజంగా వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాన్ని అయితే తట్టుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు సృష్టించేటువంటి ఈ వైపరీత్యాన్ని ఆక్వా రైతులు తట్టుకోలేకపోతూ ఉన్నారు. అందువల్ల రైతులు రోడ్డెక్కిన, రైతులు మొరపెట్టుకున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. జగన్ గారు ప్రోత్సాహం ఇచ్చాడు, సహకారం అందించాడు. ఈయన ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పాడు, అమలు కాలేదు. ఇప్పుడు రైతులందరూ కూడా క్రాప్ హాలిడే దిశగా, కల్చర్ మానేసే దిశగా కొనసాగుతూ ఉంది. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకనంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఎకానమీ ఇస్తూ ఉంది ఈ ఆక్వా రంగం. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ ఉంది, కానీ ప్రభుత్వానికి బడ్జెట్లో కానీ ఇతర అంశాల్లో కానీ ఆక్వా రైతులకి ఏమీ చూపించడం లేదు. ఈ రోజున ఆశించారు ఈ ప్రభుత్వం వస్తుంది, ఎన్నికల ముందు చాలా చెప్పాడు, సహకారం అందిస్తుందని. నష్టం వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతు ఏం చేస్తారు? అందువల్ల రైతులందరూ కూడా రోడ్డెక్కారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు అండగా ఉండమని. ఇవాళ ఆయన భరోసా ఇచ్చాడు. ఈ రోజున భీమవరం ఈ కార్యక్రమం ద్వారా రైతులందరికీ సంఘీభావం తెలిపి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం. జగన్మోహన్ రెడ్డి రాకతో ప్రభుత్వంలో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందని ఆశిస్తాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే మాట్లాడవలసినటువంటి బాధ్యత నాయకుడికి ఉంది. కనుక రైతులకు అండగా నిలబడటానికి ఎప్పుడూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఈ రోజున వరకు కూడా న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు. చాలా వరకు చాలా ఆక్వా సంఘాలు అనేవి ఉన్నాయి. వాళ్ళ ఆక్వా సంఘాలు అందరూ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? మ్యాక్సిమం అందరూ వస్తారు. ఇవాళ కావాలని విజయవాడలో మీటింగ్ పెట్టి ఇప్పుడు వరకు లేనటువంటి మీటింగ్ ఇవాళ విజయవాడలో పెట్టారు. అంటే రైతులందరినీ అక్కడ రప్పించడం గురించి ఈ జగన్ గారు మీటింగ్ ఎలా పాడు చేయాలని చూస్తున్నారు తప్ప ఈ రైతులకు మేలు చేసేటువంటి పని ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఇదన్నప్పుడు కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆక్వా రైతులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారన్నారు. అంతేకాకుండా ఆక్వా రంగానికి సంబంధించి ఇప్పటికీ చాలా వరకు గాడి తిప్పింది. దాన్ని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని ఫెయిల్యూర్ చేయడం కోసం విజయవాడలో మరొక కార్యక్రమాన్ని అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది పెట్టడం అన్యాయం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి.